రాజకీయ రంగంలో వచ్చి రాజకీయాల్లో సేవ చేస్తున్నాడు. అటువంటి గొప్ప లీడర్ ఆయన ఎంతో గొప్ప సిద్ధాంతాలు ఉన్నాయి. నిజంగా సేవ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చినటువంటి ఆయన పవన్ కళ్యాణ్. ఆయన సిద్ధాంతాలు గొప్ప గొప్ప సిద్ధాంతాలు ఉన్నాయి. ఏవో 100 రూపాయల టికెట్ చూసి అవసరం. ఇప్పుడు ఆయన పోయి సినిమాలకు వెళ్ళినా క్యూ ఉన్నారు, జనం క్యూలో నిర్మాతలు ఉన్నారు. గొప్పగా సినిమాలు తీయగలడు. కానీ ఆయన తన ప్రజలకు ఏదో చేయాలి, తెలుగు ప్రజలకు చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి. దీనికోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నాడు. దాదాపు దశాబ్ద కాలం నుంచి కూడా ఆయన ఈ పార్టీ పెట్టి కానీ తన అన్నగారి నుంచి కూడా ఎంతో గైడెన్స్ తీసుకొని ఆయన పోరాడుతున్నాడు. ఆయనకి ఏం అవసరం, హ్యాపీగా ఇంట్లో ఆయన పడుకున్నా కానీ కొన్ని తరాల తరబడి ఆస్తుంది. కానీ ఆయన ఎందుకు ఈ సిద్ధాంతాల కోసము ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. కాబట్టి మనందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ అండి. కావాలంటే చాలా మంది అనేటువంటి పొరపాటు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తీసివేసి లోకేష్ గారిని పెట్టాలనేటువంటి తీవ్రంగా ఖండిస్తున్నాము. కావాలంటే ఆయన కూడా డిప్యూటీ సీఎం చేసుకోండి. ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారు, పోయిందేం లేదు కదా. అసలు డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగంలో లేదు. కానీ మీరు డిప్యూటీ సీఎం పదవి పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎంతో ఆదరించారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలిశారు. రోడ్ల మీద పడుకున్నాడు. ఎంతో నిరసన కార్యక్రమాలు చేశాడు. ఆయనకి ఏం అవసరం, ఒక గొప్ప లీడర్ని ఎంకరేజ్ చేయాలి. నాయకులు మన నారా లోకేష్ పిఎం కూడా చేయాలని చెప్పేసి ఈ రోజు మీటింగ్ లో మాట్లాడారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏం చేయాలని ప్రధానమంత్రి మోడీ చేయాలి వాళ్ళు అంటారు. వాళ్ళేమైంది, పిఎం కాబట్టి అమెరికా ప్రెసిడెంట్ కూడా చేసుకునేవ్వండి. అమెరికా ప్రెసిడెంట్ కూడా కావాలని అంటారు. రాజకీయ అనుభవం లేదని. రాజకీయ అనుభవం కాదండి, ఆయనలో ఉన్నటువంటి సిద్ధాంతాలు. ఆయన ఇప్పుడు అంతకుముందు పెద్ద ఎన్టీఆర్ గారు వచ్చారు. ఆయన కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ఐడియాలజీ ఉంది. ఆ ఐడియాలజీ ఇంప్లిమెంట్ చేసి ఆయన కొంత విప్లవం తీసుకురావడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక చెగోవేరేటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి ఆయనలో. ప్రజల్లో ఒక విప్లవం తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశం ఆయనతో ఉంది. సీఎం అవుతారండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అవుతారండి. చంద్రబాబు ఉన్నప్పుడు సీఎం ఎలా అవుతారు? అవునండి, చంద్రబాబు గారు వయసు రీత్యా కూడా ఆయన కొంత వెనక్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒక ఎవరో వేరే సీట్ త్యాగం చేస్తే ఎమ్మెల్యే అయ్యాడు, నెక్స్ట్ సీఎం అవ్వాలంటే ఎవరు సీట్ త్యాగం చేయాలంటే కాదండి. చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా ఇప్పుడు ఇమీడియట్ గా ఇవాళ రేపు అవుతారు అనట్లేదండి. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. భవిష్యత్తులో కూడా ఆయన వయసు రీత్యా కూడా తను తప్పుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా బీజేపీ సపోర్ట్ ఉంది. తప్పుకుంటేనే సీఎం అయ్యే అవకాశం ఉంది, ఎమ్మెల్యే అయ్యే అవకాశం స్వచ్ఛందంగా కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ గా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తన వారసుడిగా కూడా బాలకృష్ణ గారిని అనౌన్స్ చేశారు. ఇది చాలా మంది తెలుసో తెలియదో, మర్చిపోయారో కూడా తెలియదు. వాస్తవంగా బాలకృష్ణ గారిని తన తర్వాత చీఫ్ మినిస్టర్ అని కూడా ఎన్టీ రామారావు గారు అనౌన్స్ చేశారు. కానీ బాలకృష్ణ గారు తప్పుకొని చంద్రబాబు నాయుడు గారిని చీఫ్ మినిస్టర్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మంచి పరిపాలిస్తున్నాడు, మీకు ఎలా అనిపిస్తుంది? దేవుడా లేకుండా? ఖచ్చితంగా అండి, ఆయన సిద్ధాంతాలు చాలా బాగున్నాయి. ఆయన కూడా నచ్చిన సిద్ధాంతం కూడా చెప్పండి. సిద్ధాంతాలు ఉన్నాయండి. ఆయన ఒక చోట స్మగ్లింగ్ జరిగింది, బియ్యం స్మగ్లింగ్ జరిగింది. ఆయన ఇంట్లో కూర్చోలా, వెళ్ళిపోయి అక్కడికి పోయి అటాక్ చేశాడు. వాళ్ళని క్లోజ్ చేయించాడు ఆ యొక్క స్మగ్లింగ్ ని. అదే పని లోకేష్ గారు చేయలేకపోయారు కదా, ఇంకొకళ్ళు చేయలేకపోయారు కదా. మరి ఆయనే చేశారంటే ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ కాబట్టి ఆయన చేయగలరు. పవర్ స్టార్, నిజంగా పవర్ స్టారే. అందుకనే ఆయన తిరుపతిలో ఇష్యూ జరిగింది కదా, ఆ తొక్కేసలాట్లో అది చనిపోవడం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ మీడియా ముందు వచ్చి ప్రజలకు సారీ చెప్పడం మీకు ఎలా అనిపించింది? ఖచ్చితంగా అదే అతని గొప్పతనానికి అదే నిదర్శనం. ఎందుకంటే అతను సారీ చెప్పాల్సినటువంటి అవసరం అతనికి లేదు. కానీ కూడా అక్కడ జరిగినటువంటిది నిజంగా ఘోరమే. అసలు అక్కడ ఉన్నటువంటి రాజకీయ కారణాల వల్లే అక్కడ జరిగిన రాజకీయాల కారణాల వల్ల తొక్కిసలాట జరిగిందండి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక దర్శనం కోసం వచ్చి 4 చనిపోయారనేటువంటిది తీవ్రంగా దుఃఖించవలసిన విషయం. అది ఇది గత ప్రభుత్వం పొరపాటు వల్ల జరిగింది. ఆ టోకెన్ సిస్టమ్ అనేది అంతకు ముందు లేదు, వాళ్ళు జగన్ గారు పెట్టడం జరిగింది. దానివల్ల కూడా అక్కడ సరైనటువంటి సెక్యూరిటీ లేకుండా చేయడం వల్ల జరిగింది. అప్పటి నుంచి మార్చలేదండి. ఎందుకని మార్చలేదు? అది వాళ్ళ దృష్టికి పోలేదు, ఇప్పుడు దృష్టికి వెళ్ళింది. చనిపోయాక దృష్టికి వెళ్ళింది, వెళ్ళలేదు. అది ఇప్పుడు ఈ సారీ చెప్పడం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు నేను సారీ చెప్పాలి, ఆ తిథిదే చైర్మన్ కూడా సారీ చెప్పాలి అంటే చెప్పలేదు. ఈ ఇష్యూని పక్కదారి పట్టించే విధంగా కూడా ఆయన చేశాడు అంటారు. దాని మీద మీ అభిప్రాయం? పక్కదారి పట్టించడం కాదండి, అది ఆయన గొప్పతనం. మనం జాగ్రత్తగా గమనిస్తే మన స్వాతంత్రం వచ్చిన స్టార్టింగ్ లో ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగింది. ఎక్కడో ఒక మారుమూల ఒక రైలు యాక్సిడెంట్ అయ్యి పట్టాలు తప్పిందండి. అప్పుడు రైల్వే మినిస్టర్ గారు రిజైన్ చేశారు, సెంట్రల్ రైల్వే మినిస్టర్. ఆయనకు అవసరం చేయించారనుకోవచ్చా? అటువంటి గొప్ప విలువలు ఉండే ఒకప్పుడు. ఆ విలువలు దాదాపు స్వాతంత్రం వచ్చిన మొదట్లో ఉన్నాయని చదువుకున్నాం. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూస్తున్నాం మనం. అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇంకో దూకుడు కూడా ఉంది. ఇప్పుడు తిథిదే ఇష్యూ కూడా ఉంది. ఎవరిది?
నా దగ్గర చెప్పండి 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 చెప్పండి. కాదండి, ఇప్పుడు నాకు ఇదే ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ అనేది లడ్డు ఇష్యూ ఏదైతే ఉందో అప్పుడు కూడా నిజాలు తెలియకుండా వాళ్ళని అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి మోకాళ్ళ మీద ఎక్కడం అంటే దూకుడుతనం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కూడా 6-7 చనిపోయారంటే అది ముందు జాగ్రత్తలు ఏమాత్రం తీసుకోకుండా మీరు సారీ చెప్పండి నేను సారీ చెప్తా సరిపోతుంది. ఇవన్నీ దూకుడు వ్యవహారాలు. ఈ సీజ్ ద షిప్ అనేది కూడా ఆయనకు అనవసరం. అది ఆయన పరిధి అనవసరం ఎలా అవుతుంది? అనవసరం ఎలా అవుతుంది? స్మగ్లింగ్ చేస్తుంటే ఊరుకోవాలా? అనవసరమైన విషయం అది. కేజీ రూపాయి బియ్యము వాళ్ళు తీసుకెళ్లి 1000 కోట్లకు అమ్ముకుంటే ఊరుకోవాలా? అది ఆల్రెడీ ఇష్యూ ఇంకొకరి దగ్గరికి వెళ్ళింది. ఎవరు చేశారు? ఏమైంది? సాల్వ్ అవ్వలేదు. అన్నా ఇంటర్నేషనల్ షిప్ ని ఒక రాజకీయ నాయకుడు సీజ్ చేసే అధికారం ఉంటుంది అసలు తెలుసా పవన్ కళ్యాణ్ కి? ఎవరికి? ఏమీ తెలియకుండా జస్ట్ ఇంటర్నేషనల్ షిప్ ని ఒక రాజకీయ నాయకుడు సీజ్ చేయవచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. ఏం తెలుస్తుంది? ఆయన ఆదేశిస్తాడు, ఆయన పోయి చేయడు. స్మగ్లింగ్ జరుగుతుంటే గవర్నమెంట్ ఖచ్చితంగా అధికారం ఉంది. అదంతా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. 40,000 మంది కిడ్నాప్ అయ్యారు అన్నారు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా మాట్లాడతారండి. ఆయన చీఫ్ మినిస్టర్ అయితే మాట్లాడేవాడు. చీఫ్ మినిస్టర్ అయితే ఆయన అన్ని చేస్తాడు ఆయన. చీఫ్ మినిస్టర్ అయితేనే ఇవన్నీ అవుతాయి అంటున్నారు మీరు. ప్రతి విషయం కూడా 40,000 మంది అదృశ్యమయ్యారు అన్నాడు కదా. అవును. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అంత సిన్సియర్, అంత మంచి నాయకుడు అయితే మాట్లాడతారు. అన్ని కూడా స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చారు. స్టెప్ బై స్టెప్ మాట్లాడతారు ఆయన. అందుకనే కూడా లాస్ట్ టైం హోమ్ మినిస్టర్ అడగడం జరిగింది. నారాయణలో ఒక అమ్మాయి చనిపోయింది. నారాయణ కాలేజ్ లో ఒక అమ్మాయి చనిపోతే వాళ్ళ పేరెంట్స్ పవన్ కళ్యాణ్ దగ్గరకు పోతే దాని గురించి ఏం స్పందించున్నాం మీరు నాకు చెప్పండి. ఏ నారాయణ కాలేజ్ జరిగింది? ఆంధ్రలో. నారాయణ ఎవరో తెలుసా మీకు? తెలుసు. అలా పిల్లలు ఎందుకు చచ్చిపోతారు తెలుసా ఆ కాలేజ్ లో? చచ్చిపోతే నిన్న పేరెంట్స్ పవన్ కళ్యాణ్ దగ్గరకు పోతే ఏం చేయాలి ఇప్పుడు? చచ్చిపోయింది కదా, చచ్చిపోయిన అమ్మాయిని తీసుకొస్తామా అన్నాడు పవన్ కళ్యాణ్. ఇది కరెక్టేనా? మీరు చూసారా అది? ఇదే చూడు, మీరు చూసారా? నువ్వు న్యూస్ చూస్తావా? ఖచ్చితంగా ఆత్మహత్య జరిగినప్పుడు తీవ్రంగా ఖండిస్తారు. అందుకని కారణాలు తెలుస్తాయి. ఒక నారాయణ కాలేజ్ అంటే అందరూ తక్కువ అంచనా వేసేంత కాలేజ్ కాదు అది. అది రాష్ట్ర స్థాయి. అందులో ఎన్నో డిపార్ట్మెంట్ ఉన్నాయి, ఎంతో మంది కేర్ టేకర్స్ ఉంటారు. ఒక చోట ఆత్మహత్య జరిగిందంటే అది కేవలం కాలేజీ వాళ్ళ జరిగిందంటే కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి తెలుసు నారాయణ కాలేజీలో. ఇట్స్ ఏ కార్పొరేట్ కాలేజ్. కొన్ని వేలు లక్షల జీతం ఇచ్చి వాళ్ళ దగ్గర కేర్ టేకర్స్ ఉన్నారు. ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకళ్ళు ఆత్మహత్య చేసుకున్నారంటే మీరు అలా ఎలా తీసుకుంటారు? ఇంత సిన్సియర్ గా ఇంత మంచిగా ఉంటాడు అంటారు కదా. కూటమి వచ్చినప్పుడు అమ్మాయిల మీద ఇంత దారుణాలు రేపులు జరుగుతున్నాయి. ఎందుకని? ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ లో. అవును. పాత వాళ్ళు వాళ్ళ మీద చెడు ప్రచారం చేయడం చేసి ఉండొచ్చు. ఖచ్చితంగా అవుతాయి. కావాలని మీరు పవన్ కళ్యాణ్ గారిని డిఫేమ్ చేయడానికి చేస్తే చేసేదేం లేదు. ఆయన ఇప్పుడే కదా వచ్చింది. ఆయన లాస్ట్ టైం అడిగారు హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వండి. హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఆయన చేసేవాడు. హోమ్ మినిస్టర్ పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే అన్ని చేస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్